హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కలవారి కొడలు కనక మహాలక్ష్మి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. లక్ష్మి మెడలో తాలి పెరగటంతో విహారికి గండాలు చుట్టుముడతాయి. విహారీ లక్ష్మి ఇద్దరూ కలిసి పూజారి గారి దగ్గరకు తాలి పెరిగింది, ఏదైనా పరిష్కారం ఉంటే చెప్పండి అని చెప్పి అడగటానికి వెళ్తూ ఉంటారు. ఆ సమయంలో విహారీ అరటి పండుపై కాలు వేస్తాడు. ఇక విహారీ కాలు జారి త్రిశూలంపై పడబోతూ ఉంటాడు. ఇక అప్పుడు లక్ష్మి విహారీని గట్టిగా పట్టుకుంటుంది. లక్ష్మి విహారీని పట్టుకోకపోతే విహారీ త్రిశూలంపై పడి త్రిశూలం విహారీకి గుచ్చుకుంటుంది. విహారీ గారు, మీకేం కాలేదు కదా అని చెప్పి లక్ష్మి అడుగుతూ ఉంటుంది. ఏం కాలేదు లక్ష్మి, నువ్వు పట్టుకోకపోతే ఈ పాటికి నేను ఏమైపోయేవాణ్ణో అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. వద్దు విహారీ గారు, అలాంటి మాటలు మాట్లాడకండి, మీకు ఏమీ కాదు, మీరు నిండు నూరేళ్ళు సంతోషంగా ఉంటారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. విహారీ గారు, ఇదంతా కూడా నా తాలి పెరగటం వల్లే జరుగుతుంది, త్వరగా ఈ సమస్యకు పరిష్కారం చూడాలి విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. సరే రా లక్ష్మి, వెళ్దాం అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరూ కూడా వెళ్తూ ఉంటారు. అప్పుడు అంబిక మనుషులు, ఇదే కరెక్ట్ సమయం, ఈ జనాల్లో ఆ విహారీ గారిని వేసేస్తే ఎవరు కూడా పట్టించుకోరు అని రౌడీలు మాట్లాడుకుంటారు. ఒరే, అందరూ కూడా కత్తులు దగ్గర పెట్టుకోండి, ఎవరికి సమయం కుదిరితే వాళ్ళు ఆ విహారీ గడిని గట్టిగా కత్తితో పొడి చేయండి, ఒక్క పోటుకే పైకి పోవాలి అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. సరే అన్న, నువ్వు చెప్పిన విధంగా మేము అలర్ట్గా ఉంటాము అని చెప్పి రౌడీలు మాట్లాడుకుంటూ ఉంటారు. ఇక విహారీని ఫాలో అవుతూ రౌడీలు వెళ్తూ ఉంటారు. ఇక మరోవైపు యమున గుడిలో బోనాలు జరుగుతున్నాయి, లక్ష్మి ఇక్కడికే వచ్చి ఉంటుందా అని చెప్పి మనసులో అనుకొని గుడంతా కూడా వెతుకుతూ ఉంటుంది. కాసేపు లక్ష్మి కోసం వెతికి లక్ష్మి కనపడకపోతే స్వామివారికి నమస్కారం చేసుకుని వెళ్ళిపోతాను అని చెప్పి యమున మనసులో అనుకుంటూ గుడంతా కూడా లక్ష్మి కోసం వెతుకుతూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఏడుస్తూ కార్ డ్రైవింగ్ చేస్తూ ఉంటుంది. ఆ లక్ష్మి బ్రతికున్నంత కాలం బావ నన్ను దూరంగానే పెడతాడు, బావనసలు నేను ఎలా సొంతం చేసుకోవాలో నాకు అర్థం కావట్లేదు, మోసం చేసి బావతో అయితే తాళి కట్టించుకోగలిగాను, కానీ ఏం చేసి బావను కాపురం చేపించుకోవాలో అర్థం కావట్లేదు అని సహస్ర మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక మరోవైపు సహస్ర ఏడ్చుకుంటూ ఇంటికి వెళ్తుంది. సహస్ర, ఏమైందే అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏం లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఏయ్ సహస్ర, ఏమైందో చెప్పకుండా ఏడిస్తే ఎలానే, ఏం జరిగిందో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. చెప్తే మాత్రం నా సమస్యకు నువ్వేమైనా పరిష్కారం చూపిస్తావమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. అదేంటే అంత మాట అన్నావు, ఒక్కగానొక్క కూతురువి, నీకేదైనా సమస్య వచ్చిందంటే ఈ తల్లి చూసుకుంటూ ఉంటుందా ఏంటి, నీ సమస్య ఏంటో చెప్పు అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మా ఏం జరిగిందంటే బావ నన్ను దూరం పెడుతున్నాడమ్మా అని చెప్పి సహస్ర ఏడుస్తూ ఉంటుంది. మీ ఇద్దరికి తొలి రాత్రి జరగలేదు కదమ్మా, అందుకే విహారీ నిన్ను దూరం పెడుతున్నాడేమో అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అదేంటమ్మా అలా మాట్లాడుతున్నావు, ప్రేమగా దగ్గరకు వెళ్తే నెట్టేస్తున్నాడు, తిడుతున్నాడు, ఇప్పుడు గుడిలో ఆ లక్ష్మి కనిపించింది, లక్ష్మి మెడలో తాలి తెంచానని చెప్పేసి నా గోబగు ఇయ్యమనేలా కొట్టాడమ్మా అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. విహారీ నీ పైన చెయ్యి చేసుకున్నాడా, అంతు చూస్తా విహారీది అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. వద్దమ్మా, బావని ఏమనొద్దు అని చెప్పి సహస్ర చెప్తూ ఉంటుంది. ఆ లక్ష్మిని ఇంట్లో నుంచి ఎల్లగొడతా అంటే నువ్వే వెళ్ళి తీసుకొస్తావు, విహారీని మందలిస్తా అంటే వద్దంటావు, మరి నీ కాపురం ఎలా చక్కబడుతుంది, నన్నేం చేయమంటావో చెప్పు అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. అమ్మ, బావతో మోసం చేసి తాళి కట్టించుకున్నాను, కానీ కాపురం ఎలా చేపించాలో అర్థం కావట్లేదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. ఓసిని, దీనిక ఇంత బాధపడేది, నువ్వు అందంగా రెడీ అయ్యి తల్లిండా పూలు పెట్టుకొని పాల గ్లాస్తో విహారీ రూమ్లోకి వెళ్ళిపోతే విహారీయే నీ సొంతం అయిపోతాడే పిచ్చిదానా అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. బావా అంత ఈజీగా లొంగుతాడంటావమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. ఏ మొగాడైనా లొంగిపోతాడే, మీ బావ ఒక లెక్క అని చెప్పి పద్మాక్షి అంటూ ఉంటుంది. అయితే వెంటనే శోభనానికి ఏర్పాటు చేయండి అమ్మా, ప్లీజ్ అమ్మా అని చెప్పి సహస్ర అడుగుతూ ఉంటుంది. సరే సహస్ర, ఇప్పుడే మన పంతులు గారికి ఫోన్ చేస్తాను అని పద్మాక్షి ఫోన్ తీసుకొని పంతులు గారికి ఫోన్ చేస్తుంది. పంతులు గారు, నేను పద్మాక్షిని మాట్లాడుతున్నానండి, నమస్కారం అని చెప్పి చెప్తూ ఉంటుంది. నమస్కారం పద్మాక్షి గారు, ఏంటి చాలా రోజుల తర్వాత ఫోన్ చేశారు అని చెప్పి పంతులు గారు అడుగుతూ ఉంటారు. అమ్మాయికి నా మేనల్లుడికి అనుకోకుండా పెళ్లి జరిగిపోయింది, వాళ్ళిద్దరికీ ఇంతవరకు తొలి రాత్రి కార్యం జరిపించలేదు, మంచి ముహూర్తం ఏదైనా ఉంటే చూసి చెప్తారా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఈ రోజే బోనాల పండుగ స్టార్ట్ అయింది, ఇంతకు మించిన మంచి రోజు ఇంకేముంటుందమ్మా, ఈరోజు కార్యం పెట్టుకోండి అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. చాలా మంచి మాట చెప్పారు పంతులు గారు, ఉంటాను అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. సరే అమ్మా అని చెప్పి పంతులు గారు చెప్తూ ఉంటారు. సహస్ర, ఈరోజు బోనాల పండగంట, ఈరోజు మంచి రోజంట, తొలి రాత్రికి ఈరోజు పంతులు గారు ఏర్పాటు చేసుకోమన్నారు అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది.
అమ్మా బావ తొలి రాత్రికి ఒప్పుకుంటాడా అని సహస్ర అడుగుతూ ఉంటుంది. ఒప్పుకోక ఏం చేస్తాడే, నేను ఒప్పిస్తాను కదా అని పద్మాక్షి చెప్తూ ఉంటుంది. అవును మీ అత్తయ్య ఎక్కడా అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఏమో తెలియదమ్మా అని సహస్ర చెప్తూ ఉంటుంది. పండు మీ యమునమ్మ ఎక్కడా అని చెప్పి పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. ఫ్రెండ్ ఇంటికి వెళ్తానా అని చెప్పారమ్మా అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. సరే రాగానే నన్ను కలవమని చెప్పు అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటే సరే అమ్మగారు అని చెప్పి పండు చెప్తూ ఉంటాడు. ఇక మరోవైపు కనక మహాలక్ష్మి విహారీ పంతులు గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. జనాలంతా కూడా గుంపుగా వచ్చి డాన్సులు వేస్తూ ఉంటారు. ఈరోజు ఏంటి గుడి ఇంత హడావుడిగా ఉంది అని విహారీ అంటూ ఉంటాడు. ఈరోజు బోనాల పండుగ విహారీ గారు, అందుకే నేను కూడా గుడికి వచ్చాను. ఈరోజు ఆ అమ్మవారికి మీరు మీ కంపెనీలు బాగుండాలని నమస్కారం చేసుకున్నాను అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఎప్పుడు నా గురించి ఆలోచించటమే కానీ నీ గురించి ఆలోచించుకోవా లక్ష్మి అని చెప్పి విహారీ అడుగుతూ ఉంటాడు. మీరు బాగుంటే నేను బాగున్నట్టే విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి విహారీ పంతులు గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. అదే సమయానికి రౌడీ కత్తి తీసుకొని వచ్చి సడన్గా విహారీని పొడుస్తూ ఉంటాడు. ఇక అప్పుడే లక్ష్మి ఆ రౌడీ చేతిలో కత్తి విహారీని గురి చూడటం చూసి విహారీ గారు అని చెప్పి పక్కకు లాగేస్తుంది. ఇక దాంతో కొంచెం విహారీకి గాయమవుతుంది. ఇక విహారీ ఒరే ఆగు అని చెప్పి ఆ రౌడీని పట్టుకోబోతూ ఉంటే వామ్మో ఈ సమయంలో దొరికితే జనాలందరూ కలిసి కుమ్మేస్తారు, తొందరగా పారిపోదాం పదండి అని చెప్పి రౌడీలందరూ కూడా బ్లూటూత్ ద్వారా మాట్లాడుకుని అక్కడి నుంచి పరిగెడుతూ ఉంటారు. విహారీ గారు ఒక్క నిమిషం ఆగండి, వాళ్ళు పారిపోయారు, మీ చేతి నుంచి రక్తం వస్తుంది అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. చిన్న గాయమే లక్ష్మి అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఒక్క నిమిషం ఆగండి విహారీ గారు అని చెప్పి లక్ష్మి తన చీర కొంగుని చింపి అమ్మవారి ముందు ఉన్న పసుపు తీసుకొచ్చి విహారీకి అయిన గాయం పైన పసుపు వేసి తన చీర కంగుతో కట్టుకడుతుంది. లక్ష్మి ప్రేమను చూసి విహారీ సంతోషపడుతూ ఉంటాడు. పాపం లక్ష్మి నా గురించి ఇంతలా ఆలోచిస్తుంది, లక్ష్మికి నేను ఎలాంటి న్యాయం చేయలేకపోతున్నాను అని విహారీ మనసులో అనుకుంటూ ఉంటాడు. ఇక విహారీ లక్ష్మి ఇద్దరు కలిసి పూజారి గారిని వెతుక్కుంటూ వెళ్తూ ఉంటారు. యమున లక్ష్మిని వెతుకుతూ ఉంటుంది. లక్ష్మి గుడికి రాలేదనుకుంటా, వేరే గుడికి ఎక్కడికో వెళ్ళుంటుంది అని యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇంకా లక్ష్మి విహారీ ఇద్దరు కూడా వెళ్తూ ఉంటే అక్కడ గుడిలో ఒక ముత్తైదు, అమ్మా ఏంటి తాళిని పట్టుకొని వచ్చావు, ఏమైనా మీరిద్దరు కొత్తగా పెళ్లి చేసుకోవాలనుకుంటున్నారా అని చెప్పి అడుగుతూ ఉంటుంది. మాకు ఎప్పుడో పెళ్ళయిందమ్మా అని చెప్పి లక్ష్మి చెప్తూ ఉంటుంది. లక్ష్మి అన్న మాట యమున చెవిన పడుతుంది. ఇది లక్ష్మి వాయిస్లా ఉందే అని చెప్పి యమున పక్కకు చూసేసరికి అక్కడ విహారీ లక్ష్మి ఉంటారు. నేను అనుకున్నది నిజమే, విహారీ లక్ష్మి కలిసే గుడికి వచ్చారు అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. అవునమ్మా మా ఇద్దరికి ఎప్పుడో పెళ్ళైపోయింది, నా భార్య లక్ష్మి తాళి గుడిలో పెరిగిపోయింది, ఏం చేయాలో అర్థం కాక పూజారి గారిని ఏదైనా పరిష్కారం అడుగుదామని వెళ్తున్నాము అని చెప్పి విహారీ చెప్తూ ఉంటాడు. ఆ మాట విని యమున ఒక్కసారి షాక్ అవుతుంది. లక్ష్మికి విహారీకి పెళ్ళైందని చెప్తున్నాడేంటి అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. తాళి పెరిగితే పరిష్కారం ఏముంటుందమ్మా, ఈరోజు చాలా మంచి రోజు, బోనాల పండగ మొదలైంది, నీ భర్త చేత ఈరోజు నువ్వు పసుపు తాడు కట్టించుకో తల్లి, అంతా శుభమే జరుగుతుంది అని చెప్పి ఆ ముత్తైదు చెప్తూ ఉంటుంది. ఇక లక్ష్మి తన తాళి వైపు అలానే చూస్తూ ఉంటే లక్ష్మి ఆ తాళి ఇలా ఇవ్వు, నీ మెడలో కడతాను అని చెప్పి విహారీ తాళిని తీసుకొని లక్ష్మి మెడలో కడుతూ ఉంటాడు. అది చూసి యమున షాక్ అవుతుంది. ఏంటి ఇదంతా, అసలు ఏమీ అర్థం కావట్లేదు. విహారీ లక్ష్మి భార్యాభర్తల, లక్ష్మిని ఎన్నిసార్లు నీ భర్త ఎవరని అడిగినా లక్ష్మి ఎందుకు సమాధానం చెప్పలేదు, విహారీయే తన భర్తని చెప్పుండొచ్చు కదా, కావాలనే చెప్పలేదా అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టుంటే మళ్ళీ సహస్ర మెడలో ఎందుకు తాళి కట్టాడు అని యమున తననే తానే ప్రశ్నించుకుంటూ ఉంటుంది. ఇక విహారీ లక్ష్మి మెడలో తాళి కట్టగానే అక్కడ ఉన్న ముత్తైదులు లక్ష్మికి విహారీకి కలిపి అక్షంతలు వేస్తూ ఉంటారు. లక్ష్మి ఇప్పుడు నీ మనసు ప్రశాంతంగా ఉందా అని విహారీ అడుగుతూ ఉంటాడు. నిజంగానే ఇప్పుడు నా మనసు ప్రశాంతంగా ఉంది విహారీ గారు, ఆ రోజు మీరు నా మెడలో వేసిన 3 ముళ్లను విప్పాలనుకున్నారు, ఆ రోజు స్వామీజీ ఏం చెప్పారో మర్చిపోయారా, నా మెడలో ఎప్పుడైతే ఈ తాళి ఉండదో అప్పుడు మీ ఊపిరి ఆగిపోతుందని చెప్పారు, ఆ సంకేతమే ఇందాకలా చూపించింది విహారీ గారు అని లక్ష్మి చెప్తూ ఉంటుంది. అవును లక్ష్మి నిజమే నువ్వు చెప్పింది అని విహారీ అంటూ ఉంటాడు. ఇక మరోవైపు యమునకు ఏమీ అర్థం కాక టెన్షన్ పడుతూ ఆలోచిస్తూ ఉంటుంది. అసలు ఏం జరుగుతుంది, ఎందుకు లక్ష్మి విహారీ భార్యాభర్తలన్న విజాన్ని నాకు ఎందుకు చెప్పలేదు, నాకు చెప్పుంటే నేను ఏదో ఒక పరిష్కారం చూపించేదాన్ని కదా అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. అసలు లక్ష్మి మెడలో తాళి కట్టాల్సిన అవసరం విహారీకి ఏం వచ్చింది అని చెప్పి యమున ఆలోచిస్తూ ఉంటుంది. విహారీని ఇప్పుడే నిలదీస్తే అబద్ధం చెప్పొచ్చు, ఈ విషయాన్ని విహారీ ఎప్పుడు చెప్తాడో అప్పటి వరకు వెయిట్ చేస్తాను అని చెప్పి యమున మనసులో అనుకుంటూ ఉంటుంది. ఇక యమున ఆలోచిస్తూ అలా వెళ్తూ ఉంటుంది.
అప్పుడే గురువుగారు యమునకు కనిపిస్తారు. గురువుగారు ఎదురుగా వస్తున్నా కూడా యమున పట్టించుకోకుండా వెళ్ళిపోతూ ఉంటుంది. అమ్మ యమున అని చెప్పి గురువుగారు పిలుస్తూ ఉంటారు. యమున వినిపించుకోదు. అమ్మ యమున నిన్నేనమ్మా పిలిచేది అని గురువుగారు పిలుస్తూ ఉంటే గురువుగారు చూసుకోలేదు అని యమున చెప్తూ ఉంటుంది. నీ మనసంతా ఆందోళనగా ఉన్నట్టుంది. ఎదురుగా నేను వస్తున్నా కూడా చూసుకోకుండా వెళ్ళిపోతున్నావేంటి తల్లి అని చెప్పి గురువుగారు అడుగుతూ ఉంటారు. అవును గురువుగారు, నా మనసంతా ఆందోళనలో ఉంది. ఏం చెయ్యాలో అర్థం కాని పరిస్థితిలో ఉన్నాను అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. అప్పుడు గురువుగారు కళ్ళు మూసుకొని ఏదో మంత్రం చదువుతారు. విహారి లక్ష్మి మెడలో తాళి కట్టడం యమున చూసినట్టు గురువుగారి కళ్ళల్లో కనిపిస్తూ ఉంటుంది. నీ మనసు ఎందుకు ఆందోళనగా ఉందో నాకు అర్థమైంది తల్లి. వారిరువురిది జన్మ జన్మల బంధము. వారిద్దరిని ఆ పంచభూతాలే కలిపాయి. విడదీసే శక్తి ఎవరికీ లేదమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. అందుకేనా గురువుగారు నేను మీ దగ్గరికి వచ్చినప్పుడు విహారికి పెళ్లి గడియలు దాటిపోయాయి అని చెప్పారు అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అవునమ్మా యమున, తెలియాల్సిన సమయానికి ప్రతి ఒక్కరికి తెలుస్తుంది. నీకు ఈరోజు తెలిసింది, మరికొంతమందికి మరికొన్ని రోజుల తర్వాత తెలుస్తుంది. నువ్వు బాధపడాల్సిన అవసరం లేదమ్మా అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. కానీ గురువుగారు విహారి సహస్ర మెడలో తాళి కట్టాడు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. గురువుగారు మళ్ళీ కళ్ళు మూసుకుంటారు. అప్పుడు గురువుగారికి సహస్ర మెడలో విహారి 2 ముళ్ళు మాత్రమే వేసినట్టు కనిపిస్తూ ఉంటుంది. బాధపడకమ్మా యమున, అన్ని సమస్యలకు పరిష్కారం దొరుకుతుంది. నీ కోడలు లక్ష్మియే అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. సహస్ర కూడా నా కోడలే కదా గురువుగారు, విహారి సహస్ర మెడలో కూడా తాళి కట్టాడు కదా అని చెప్పి యమున అడుగుతూ ఉంటుంది. అన్ని విషయాలు తెలియాల్సిన సమయానికి తెలుస్తాయి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. మీరేంటి గురువుగారు ఇలా వచ్చారు అని యమున అడుగుతూ ఉంటుంది. బోనాలు జరుగుతున్నాయి కదమ్మా, సందర్శించడానికి వచ్చాను అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటారు. సరే అమ్మా యమున, అంతా మంచి జరుగుతుంది, సంతోషంగా వెళ్ళిరా తల్లి అని చెప్పి గురువుగారు చెప్తూ ఉంటే సరే గురువుగారు అని చెప్పి యమున అంటుంది. ఇక యమునకు ఏం చేయాలో అర్థం కాక బాధపడుతూ ఇంటికి వస్తూ ఉంటుంది. అప్పుడు పండు యమునను చూసి యమునమ్మ, పద్మాక్షి అమ్మ మిమ్మల్ని కలవమని చెప్పారు అని చెప్పి చెప్తూ ఉంటాడు. ఇక పద్మాక్షి దగ్గరకు యమున వెళ్ళి ఏంటి వదిన కలవాలన్నారంట అని అడుగుతూ ఉంటుంది. విహారీ సహస్రాలకు ఈరోజు రాత్రే తొలి రాత్రి ఏర్పాటు చేశాను, ఆ విషయం గురించే నీకు చెప్దామని పిలిచాను అని చెప్పి పద్మాక్షి చెప్తూ ఉంటుంది. ఈ తొలి రాత్రి జరగదు వదిన అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. నీకు పిచ్చి పట్టిందా ఏంటి అని పద్మాక్షి అడుగుతూ ఉంటుంది. నిజంగానే ఈ తొలి రాత్రి జరగదు అని చెప్పి యమున చెప్తూ ఉంటుంది. మరి అప్కమింగ్ ఎపిసోడ్లో ఏం జరగబోతుందో తెలుసుకోవాలనుకుంటున్నారా? అయితే ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.